మనోహర్ లాల్ ఖట్టర్ తో రేవంత్ భేటీ కానున్నారు. మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైల్ ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్వే వంటి ప్రాజెక్టులపై మరోసారి కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. కేంద్రం నుంచి నిధుల విడుదలకు సహకరించాలని కోరనున్నారు. కాంగ్రెస్ పెద్దలను కూడా రేవంత్ కలిసే అవకాశం ఉంది. కాగా నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. నేడు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో రేవంత్ భేటీ కానున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే సాగుతోంది. ఇక ఆయన ఏ సమావేశాల్లో పాల్గొనున్నారు? షెడ్యూల్ ఎలా ఉండనుంది? అంటే రెండో రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండడం జరిగింది. ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులు కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రం సంబంధించినటువంటి నిధులు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇంకా ఇవ్వడంతో పాటు ఇంకా అనేక అంశాలు కేంద్ర మంత్రులు కూడా కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కలవడం జరిగింది. ముఖ్యంగా జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిశారు. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతం సంబంధించిన అంశాలతో పాటు గోదావరిలో తెలంగాణ నికర జలాలకు సంబంధించినటువంటి వాటా తేల్చాలని కూడా రేవంత్ రెడ్డి జలశక్తి మంత్రిని కూడా కోరడం జరిగింది. దాంతో పాటు పాలమూరు రంగారెడ్డి పాటు సీతారామ సమ్మక్క సాగర్ ప్రాజెక్టు క్లియరెన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి పార్టీ కోరారు. ఇందులో తెలంగాణలో ప్రాజెక్టులకు సాయం కూడా అందించాలని చెప్పి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలశక్తి మంత్రిని కూడా నిన్న దాదాపు 15 నిమిషాల పాటు ఈ అంశంపై కూడా వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి కూడా కలిసేటువంటి అవకాశం మనోహర్ రేవంత్ రెడ్డి భేటీ అయిపోయిన అవకాశం రీజనల్ రింగ్ రోడ్ తో పాటు ఇటు రీజనల్ రింగ్ రోడ్ తో పాటు ఇంకా అనేక ప్రాజెక్టులపై కూడా వీరు మరోసారి కేంద్ర మంత్రి కలిసి వారికి విన్నపం కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు చాలా వరకు నిధులు ఆగిస్తాయి కాబట్టి ఆ వెంటనే ఆ నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి వారిని కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక సంబంధించినటువంటి విషయాలపై కూడా వీరు ఇటీవల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో కూడా వివరించడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్రం పూర్తి స్థాయిలో కూడా మేము సాయం గురించి పడతామని గతంలో ప్రధాని మోడీ కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ అంశాలపై చాలా మంది కేంద్ర మంత్రులు వీరు కలిసి భేటీ అయ్యి అంశాలు కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఢిల్లీ పెద్దలు అంటే మల్లికార్జున పాటు ఇటు రాహుల్ గాంధీ కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సీఎం చంద్రబాబు ఈవేళ మంగళగిరిలోని